హాయ్ అండి, టుడే ఒక డెకరేషన్ ఐటెం చేస్తున్నాను. దాని కొరకు ఒక ప్లాస్టిక్ డబ్బా మూత తీసుకొని ఒక టూత్ పిక్స్కి కొంచెం ప్లాస్టిక్ చుట్టి హీట్ చేసి నేను అందులో ఫిక్స్ చేసుకున్నాను. ఇక్కడ యాక్చువల్గా దొరకదు కాబట్టి నేను రెడీ చేసుకున్నాను. కొంచెం ఉలెన్ తీసుకొనిగా ఫ్లవర్ చుట్టడం స్టార్ట్ చేశాను. ఇలా 10 to 12 టైమ్స్ చుడితే ఫ్లవర్ బాగా నిండుగా వస్తుంది. నేను ఇలా పింక్ అండ్ ఎల్లో కలర్ 2 కలర్స్ యూజ్ చేసి కొన్ని ఫ్లవర్స్ చేసి పెట్టుకున్నాను. ఎందుకు ఇవన్నీ టైం వేస్ట్ పనులు అనుకుంటారు, కానీ మనకు కొంచెం చేసే నాలెడ్జ్ అంటే క్రాఫ్టింగ్ విషయంలో ఉంది కాబట్టి మనం చేస్తుంటే దాని ఆనందం, చేసే వాళ్ళకి ఆనందం తెలుస్తుంటుంది. అందుకే నా సంతోషంగా నేను చేస్తూ ఉంటాను అంతే. ఇప్పుడు గ్రీన్ కలర్ ఉలెన్ మనకి ఎంతైతే లెంత్ కావాలో అంత లెంత్లో ఒక 30 to 40 ఇంకా 50 అయినా బాగుంటుంది. ఉలెన్ చుట్టి దాన్ని టై చేసుకొని మళ్ళీ ఎల్లో కలర్తో చుట్టూతో దీన్ని కూడా టై చేసుకోవాలి. నేను అది ఒక 40 తీసుకున్నా కాబట్టి ఒక 60 తీసుకున్నాను. ఇంకా ఎక్కువైనా బాగానే ఉంటుంది. ఇది ఆ టై చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా గట్టిగా కట్టాలి. అండ్ ఈ కట్ చేసేటప్పుడు ఇంకా జాగ్రత్తగా కట్ చేయాలి. గ్రీన్ అస్సలు కట్ కాకూడదు, ఓన్లీ ఎల్లో కట్ చేయాలి. ఇక్కడ మన పేషెన్స్ అంతా కనబడుతూ ఉంటుంది. చాలా ఓపిక్గా కట్ చేస్తూ ఉండాలి. మనం ఫస్ట్ రెడీ చేసి పెట్టుకునే ఉన్నాయి కదా, ఈ ఫ్లవర్స్ని 1 by 1 3 తీసుకొని గ్రీన్ దానికి టై చేస్తున్నాను గట్టిగా. ఎల్లోకి అసలు కట్టకూడదు. ఇంకా కొన్ని పింక్ ఫ్లవర్స్ని దీనికి అక్కడక్కడ అటాచ్ చేశాను. దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్. హౌ ఈజ్ ఇట్? ఎలా ఉందో చెప్పండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.